చూస్తున్నాం గచ్చిబౌలి ఏజీ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు హరీష్ రావుకు వైద్య పరీక్ష నిర్వహిస్తున్నారు డాక్టర్లు. అయితే నిన్న అరకపూడి గాంధీ పాడి కౌశిక్ రెడ్డి మధ్య వివాదం తర్వాత కౌశిక్ రెడ్డితో సహా అందరూ సైబరాబాద్ కమిషనరేట్ అయితే ధర్నా చేశారు. సైబరాబాద్ కమిషనరేట్ అయితే ధర్నా చేయడంతో పాటుగా పెద్ద ఎత్తున ఆందోళన కూడా అక్కడ రేకెత్తిన పరిస్థితి కనబడింది. ఈ నేపథ్యంలోనే పోలీసులకి హరీష్ రావుకు మధ్య జరిగిన తోపులాట నేపథ్యంలో హరీష్ రావు ఎడమ భుజానికి కొంత గాయమైనట్టుగా హరీష్ రావు చెప్తున్నారు. అందుకే హాస్పిటల్కి వెళ్తానంటే ఈరోజు ఆల్రెడీ అరకపూడి గాంధీ ఇంటికి వెళ్లేందుకు బీఆర్ఎస్ పార్టీ పిలిపించిన నేపథ్యంలో ముందస్తు అరెస్ట్ చేశారు హరీష్ రావుని. నిన్న జరిగినటువంటి ఆ తోపులాట్లో తన ఎడమ భుజానికి గాయమైందని తాను ఆసుపత్రికి వెళ్తానని చెప్తున్నప్పటికీ పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలోనే హరీష్ రావు కొంత పోలీసులతో వాగ్వాదానికి కూడా దిగారు. ఆ తదనంతరం పోలీసులు అనుమతించడంతో ఏజీ హాస్పిటల్కి వెళ్లారు హరీష్ రావు. తనతో పాటుగా ఆయన హౌస్ అరెస్టుల నేపథ్యంలో పోలీసులు కూడా ఏజీ హాస్పిటల్కి చేరుకున్నారు. ప్రస్తుతం ఏజీ హాస్పిటల్ వైద్యులు హరీష్ రావుకి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. సో ఆయన ఏజీ హాస్పిటల్కి బయలుదేరిన నేపథ్యంలో పోలీసులు అడ్డుకున్న తర్వాత వాగ్వాదానికి దిగారు. ఆ వాగ్వాదం ఒకసారి చూద్దాం. హాస్పిటల్ పోతున్నా రాత్రి మీరే దెబ్బ తాకించారు. ఒక 2 మినిట్స్ చేయికి దెబ్బ తాకించారు. రెండు నిమిషాలు ఆగండి. డాక్టర్తో మాట్లాడిన డాక్టర్ నువ్వు నా కార్లో కూర్చో నయంపడ్డా పోలీస్ స్టేషన్ సార్. నేను మీరు కావాలని చేయకండి. నేను తీసుకెళ్తాను. నువ్వు నా బండ్ల కూర్చో దవాఖాన పోదా. నువ్వు నా బండ్ల కూర్చో దవాఖాన పోదా. సార్ నేను తీసుకుపోయేదాకా మీరు పోలేరు. కూర్చో. నేను అరెస్ట్ చేసినా అని చెప్పానంటే పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఉండండి. హౌస్ అరెస్ట్ అని చెప్తున్నాను కదా, మీకు ఎందుకు ఇబ్బంది? అరే నేను డాక్టర్ దగ్గర తీసుకెళ్తాను సార్. నేను తీసుకెళ్తాను. రాత్రి నాకు నేను గుంజోడు గుంజితే నిన్న పోలీసులకి బీఆర్ఎస్ కార్యకర్తలు జరిగిన తోపులాట్లో హరీష్ రావు భుజానికి గాయమైందట. అయితే దవాఖానకు పోతున్నా నాతో పాటు రండి అంటూ కూడా పోలీసులతో వాగ్వాదాన్ని దిగాడు హరీష్ రావు. కానీ పోలీసులు మాత్రం మీరు హౌస్ అరెస్ట్ చేయారంటూ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత టెకెలకి హరీష్ రావుని ఏజీ హాస్పిటల్ వెళ్లేందుకు అనుమతించారు. హరీష్ రావుతో పాటుగా కొంతమంది పోలీసులు కూడా అక్కడికి వెళ్లారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, అసలు హరీష్ రావుకి ఏం గాయమైంది? ప్రస్తుతం అక్కడ పోలీసులు కూడా వెళ్లారు ఆయనతో పాటుగా ఆసుపత్రికి. సో హాస్పిటల్ సిబ్బంది ఎటువంటి వైద్య పరీక్ష నిర్వహిస్తున్నారు? అంటే ఎంఆర్ఐ స్కానింగ్ చేయించుకోవడానికి వెళ్తా ఉన్నారు. ఆ బాడీ ఏ డ్యామేజ్ అయిందా జాయింట్లో అనేటువంటిది, ఎందుకంటే ఎడమ భుజానికి గాయమైంది అని చెప్పేసి హరీష్ రావు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిన్న సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో జరిగినటువంటి నిరసన కార్యక్రమంలో ఆ మెట్లపైన కూర్చున్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులంతా కూడా. పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపైన అటాక్ జరిగిన తర్వాత వీళ్ళంతా వినతిపత్రం ఇవ్వడానికి వెళ్ళారు. కమిషనర్ అందుబాటులో లేకపోవడంతో అక్కడనే వీళ్ళ డిమాండ్ చెప్పారంటే 307 బుక్ చేయాలి, వచ్చినటువంటి వారిపైన హత్యాయత్నం చేశారనేటువంటిది. ఆ అంశం పైన అక్కడ ఉన్నటువంటి పోలీసు సిబ్బంది సరైనటువంటి రెస్పాన్స్ ఇవ్వకపోతే అక్కడే మెట్లపైన కూర్చొని చాలాసేపు నిరసన వ్యక్తం చేస్తారు. అక్కడే మాట్లాడారు. చాలాసేపు చూసిన తర్వాత పోలీసులు కొద్దిసేపు చూసి నిరసన వ్యక్తం చేసిన తర్వాత వాహనాలు తీసుకొచ్చి హరీష్ రావుని, అక్కడ ఉన్న మాజీ మంత్రుల్ని, ఎమ్మెల్యేని వాహనాలకు తరలించారు. హరీష్ రావుని కూడా అలాగే పోలీసులు తరలించే ప్రయత్నం చేశారు. తరలిస్తున్న సందర్భంలో ఆ వాహనంలోకి ఎక్కించే దగ్గర డోర్ దగ్గర హరీష్ రావుకి సంబంధించిన ఎడమ భుజం దగ్గర గాయమైంది. అది కోలుకోలేని స్థితిలో ఉంది అనేటువంటిది. నిన్న దాదాపు ఒక 3:30 నుంచి 4 గంటలు హరీష్ రావుని మొత్తం తిప్పారు. రంగారెడ్డి జిల్లాలో రాత్రి వరకు తిప్పి తీసుకొచ్చినటువంటి సందర్భం. గాయం పెద్దగా అయింది అనేటువంటిది హరీష్ రావు చెప్తా ఉన్నారు. నిన్న రాత్రి ఇంటికి చేరుకున్నారు. ఈ రోజు ఉదయం ఆసుపత్రికి వెళ్తానంటే ఆయనను హౌస్ అరెస్ట్ చేశామంటూ పోలీసు చెప్తా ఉన్నారు. వారితో వాగ్వాదం చేసిన తర్వాత చాలాసేపటి తర్వాత నేను ఆసుపత్రికే వెళ్తా ఉన్నాను, కావాలంటే మీరు కూడా నాతో పాటు రండి అంటూ వాళ్ళని వెంటబెట్టుకొని ఆసుపత్రికి వెళ్లారు మాజీ మంత్రి హరీష్ రావు. ఆయన ఏజీ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. అక్కడ ప్రస్తుతం డాక్టర్లు టెస్ట్ చేస్తూ ఉన్నారు. ఏమైనా డ్యామేజ్ ఉందా, చిన్న టిష్యూ కానీ ఏమైనా అసలు ఏం జరిగింది, ఏమైనా జాయింట్లో ఏమైనా ఇబ్బంది ఉందా అనేటువంటిది ఎందుకు తగ్గట్లేదు అనేటువంటి చూసిన తర్వాత డాక్టర్ల సూచన మేరకు ఆయన దీన్ని మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ప్రస్తుతం ఆయన పోలీసుల అదుపులో ఉన్నారు, హౌస్ అరెస్ట్లో ఉన్నారు, పోలీసుల హ్యాండ్ ఓవర్లో ఉన్నారు. పోలీసులే ఆయనను దగ్గరుండి ఆసుపత్రిలో చూపిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆయన వెళ్తానని చెప్పారు కానీ పోలీసులు ఆయనను ఒంటరిగా వెళ్ళనివ్వకుండా పోలీసులు వెంట నీడలా వెన్నాడుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఇది సిచ్యువేషన్. ఆయన భుజానికి గాయం కావడంతో ఆయన ఏజీ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. రైట్ మధు. సో మొత్తం మీద ఏజీ హాస్పిటల్లో పోలీసుల అదుపులోనే వైద్యం చేయించుకుంటున్నారు హరీష్ రావు.
ప్రస్తుతం వైద్యులు ఆయనకి స్కానింగ్ చేస్తున్నారు. భుజానికి గాయమైన నేపథ్యంలో ఏం జరిగిందంటూ కూడా పరీక్షిస్తున్నారు. ఆ తదనంతరం పోలీసుల అదుపులో ఉన్నటువంటి హరీష్ రావు తిరిగి వైద్యుల సూచన మేరకు ఇంటికి చేరుకునే అవకాశం ఉంది. సో ప్రజెంట్ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు హరీష్ రావుని. తర్వాత ఆయన కొంత భుజం నొప్పిగా ఉందన్న నేపథ్యంలోనే ఏఐజీ ఆసుపత్రికి వెళ్తారంటూ కూడా చెప్పినప్పటికీ పోలీసులు ఎట్టి పరిస్థితి వినలేదు. ఆ తర్వాత పోలీసు సమక్షంలోనే హాస్పిటల్కి తీసుకొచ్చారు. ప్రస్తుతం వైద్య పరీక్షలు కొనసాగుతున్న తదనంతరం వైద్య సూచన మేరకు హరీష్ రావు ఇంటికి చేరుకునే అవకాశం ఉంది. నువ్వు నా కార్లో కూర్చో, లైన్ పడరా పోలీస్ స్టేషన్. మీరు కావాలని చేయకండి, నేను తీసుకెళ్తా. నువ్వు నా బండ్లో కూర్చో, దవాఖాన పోదా. నువ్వు నా బండ్లో కూర్చో, దవాఖాన పోదా. సార్ నేను తీసుకుపోయేదాకా మీరు పోలేరు. కూర్చో. నేను అరెస్ట్ చేసినా అని చెప్పానంటే అరెస్ట్ చేస్తే పోలీస్ స్టేషన్ తీసుకొచ్చాను. ఉండండి, హౌస్ అరెస్ట్ అని చెప్తున్నాను కదా, మీకు ఎందుకు ఇబ్బంది? అరే నేను డాక్టర్ దగ్గర తీసుకెళ్తా సార్, నేను తీసుకెళ్తా. రాత్రి నాకు నేను గుంజోడు గుంజితే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గచ్చిబౌలి ఏజీ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు హరీష్ రావు. హరీష్ రావుకు వైద్య పరీక్ష నిర్వహిస్తున్నారు డాక్టర్లు. అయితే నిన్న అరకప్పటి గాంధీ పాడి కౌశిక్ రెడ్డి మధ్య వివాదం తర్వాత కౌశిక్ రెడ్డితో సహా అందరూ సైబరాబాద్ కమిషనరేట్ అయితే ధర్నా చేశారు. సైబరాబాద్ కమిషనరేట్ అయితే ధర్నా చేయడంతో పాటుగా పెద్ద ఎత్తున ఆందోళన కూడా అక్కడ రేకెత్తిన పరిస్థితి కనబడింది. ఈ నేపథ్యంలోనే పోలీసులకి హరీష్ రావుకు మధ్య జరిగిన తోపులాట నేపథ్యంలో హరీష్ రావు ఎడమ భుజానికి కొంత గాయమైనట్టుగా హరీష్ రావు చెప్తున్నారు. అందుకే హాస్పిటల్కి వెళ్తానంటే ఈరోజు ఆల్రెడీ అరకప్పటి గాంధీ ఇంటికి వెళ్లేందుకు బీఆర్ఎస్ పార్టీ పిలిపించిన నేపథ్యంలో ముందస్తు అరెస్ట్ చేశారు హరీష్ రావుని. నిన్న జరిగినటువంటి ఆ తోపులాట్లో తన ఎడమ భుజానికి గాయమైందని తాను ఆసుపత్రికి వెళ్తానని చెప్తున్నప్పటికీ పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలోనే హరీష్ రావు కొంత పోలీసులతో వాగ్వాదానికి కూడా దిగారు. ఆ తదనంతరం పోలీసులు అనుమతించడంతో ఏఐజీ హాస్పిటల్కి వెళ్లారు హరీష్ రావు. తనతో పాటుగా ఆయన హౌస్ అరెస్టుల నేపథ్యంలో పోలీసులు కూడా ఏఐజీ హాస్పిటల్కి చేరుకున్నారు. ప్రస్తుతం ఏఐజీ హాస్పిటల్ వైద్యులు హరీష్ రావుకి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. సో ఆయన ఏఐజీ హాస్పిటల్కి బయలుదేరిన నేపథ్యంలో పోలీసులు అడ్డుకున్న తర్వాత వాగ్వాదాన్ని దిగారు. ఆ వాగ్వాదం ఒకసారి చూద్దాం. నాకు చేయికి దెబ్బ తాకింది. హాస్పిటల్కి పోతున్నా, రాత్రి మీరే దెబ్బ తాకించిండు. ఒక 2 minutes డిస్కస్ చేసుకోండి. అంటే కాదు, చేయికి దెబ్బ తాకించిండు. ఒక 2 నిమిషాలు ఆగండి. డాక్టర్తో మాట్లాడుతున్నారు. గోయింగ్ టు డాక్టర్. ఒక్క 2 నిమిషాలు నువ్వు నా కార్లో కూర్చో, లైన్ పడరా పోలీస్ స్టేషన్. సార్ మీరు కావాలని చేయకండి, నేను తీసుకెళ్తా. నువ్వు నా బండ్లో కూర్చో, దవాఖాన పోదా. నువ్వు నా బండ్లో కూర్చో, దవాఖాన పోదా. సార్ నేను తీసుకుపోయేదాకా మీరు పోలేరు. కూర్చో. నేను అరెస్ట్ చేసినా అని చెప్పానంటే అరెస్ట్ చేస్తే పోలీస్ స్టేషన్